నుంచి పెనమలూరు సెంటర్ నుంచి వస్తున్నాను. 30 రూపాయలు వచ్చినాయి సర్వీస్. ఎంత? 30 రూపాయలు. అయ్యో, మామూలుగా అయితే 150 రూపాయలు రావాలి మినిమం. ఎన్ని కిలోమీటర్లు అండి? ఇక్కడ నుంచి అండి దాదాపు 9 కిలోమీటర్లు. లాసా? లాసే సార్. మరి ఎలాగ కిస్తీలు ఫ్యామిలీ ఏంటంటే పొద్దున్న నుంచి మామూలుగా అయితే 600-700 తోలేవాళ్ళం. 300 రూపాయల బండి అద్దె పోను 300 మిగిలేవి. ఇవాళ పొద్దున అసలు ఏం చేయలేదు. మరి ఇంటి అద్దె పాల డబ్బులు ఎలాగ? చాలా కష్టమైపోతుంది సార్. అంతేనా? అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఫ్రీ బస్సులు కాకోకుండా మద్యపానం నిషేధం చేస్తే చాలా బెటర్ సార్. ముందు ఈ ఫ్రీ బస్సు ఏమన్నా సార్ కష్టపడతారు ఏంటి, దాంట్లో 2 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరండి. అంతే కదా. మద్యపానం అనేది నిషేధం చేస్తే గవర్నమెంట్ చాలా మెరుగుపరిచినట్టు. 10 రూపాయలకి లాస్ కదా. అంతే కదా సార్. మాలాంటి ఆటో వాళ్ళు ఇప్పుడు ఉరేసుకొని రావాలి. చూడండి పొద్దున్న నుంచి ఏమి 250 రూపాయలు ఖర్చు అయిపోయింది. పిల్లలకి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మినిమం ఇవాళ 500 రూపాయలు ఇంట్లో ఖర్చు అయిపోతుంది. బతకటం చాలా కష్టం సార్. ఎంతమంది అన్న పిల్లలు? నాకు 3 పిల్లలండి. మరి అన్నీ ఎలా సర్దగలరు? ఏం చేస్తాను సార్, ఇక భార్య ఒక పనికి వెళ్తే నేను ఒక పనికి వెళ్తే దాంట్లోనే సర్దుకొని పోవడం. అంటే ఎంత కష్టం వస్తుందని ఇప్పుడు నేను అనుకున్నారా? మేము అనుకోలేదు సార్. విజయవాడకి సంబంధించి లేదు ఎప్పుడు అనుకోలేదు. ఎలా ఉంది గవర్నమెంట్ ఫీడ్బ్యాక్? ఇక చెప్పుకున్న అనవసరం సార్. ఇలాంటి ఉచిత పథకాలన్నీ పెట్టేస్తే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేరు. అంతే కదా. రేట్లు కూడా బాగా పెరిగినాయి కదా. పెరిగినాయి. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. కుటుంబం మొత్తం కష్టపడాలి బతకాలి. చూడండి ఇప్పుడు ఎక్కుదానికి వచ్చారా వెళ్ళిపోయారు ఫ్రీ బస్ కోసం. ఆటో కూడా ఇంకెట్ట బతుకుతాడు సార్. వాళ్ళ నెలకు 10,000 రూపాయలు కిస్తీ కట్టాలి. దీనికి ఇంటి దగ్గర 7,000 కట్టాలి. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఆగట్లా. వాళ్ళు రేట్లు పెంచేశారు. ఈ ప్రభుత్వంలో చాలా ఆటో వాళ్ళు చాలా కష్టపడుతుంది. చాలా కష్టమైపోయింది బతకటానికి. పోయిన ప్రభుత్వంలో అయితే మాకు ఫోటో కేసుల వరకే ఉండేవి. హెల్మెట్ గురించి రాస్తున్నారంటే అది జాగ్రత్త గురించి కాబట్టి రాశారంట. అది అందం సార్. ఆటోవాడు కూడా ఏది 10 రూపాయలు 20 రూపాయలు ఎరుకొని బతికేవాడు ఆడి మీద కూడా పడిపోతున్నారు. మొన్న ఈ బండి డ్రైవర్కి ఇచ్చా, ఆడేమో కొద్దిగా డ్రింక్ చేస్తున్నాడంట. అవి వెళ్ళి డ్రింక్ అండ్ డ్రింక్ కేసు రాపించాడు. 11,000 కేసు. ఆ 11,000 ఎవడన్నా అప్పు అడుగుదామంటే ఇచ్చేవాళ్ళు లేడు. అది మీకు లాసే కదా. మా భార్య దుద్దులు పెట్టి బండి ఇడిపించుకొచ్చా వెళ్ళి. ఏం తగ్గలేదండి అస్సలు. వాడు ఫిక్స్డ్ రేట్లు. అంటే అలా వేధింపులు కూడా అలా ఉన్నాయి బయట. పోలీసు వాళ్ళు ఇదివరకు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు విపరీతంగా కేసులు రాస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అప్పట్లో జగన్ గారు ఉన్నప్పుడు కేసులు రాస్తే రచ్చ చేసేవాళ్ళుగా. ఆ టైంలో కేసులు రాశారంటే ఓన్లీ సార్ అంత ఇదిగా ఏమి ఉండేది కాదు. మాలాంటి ఆటో వాళ్ళు కొద్దిగా చూసి చున్నట్టు వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అంటే బస్ స్టాప్లో ఆపితే ఎవరికైనా ఇబ్బంది. అవునండి. దానివల్ల ఒక ఫోటో కేసు కొట్టేవాళ్ళు 130 రూపాయలు ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఎప్పుడన్నా ఆపితే ఆ ఫోటో కేసులన్నీ తిరగదోడించేవాళ్ళు. అవి కట్టుకునేవాళ్ళం. 1000 రూపాయలైనా 2,000 అయినా కట్టుకునేవాళ్ళం. ఇదేంటి సార్ 11,000 20,000 ఎట్లా సార్? మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేది ఎట్లా సార్? మేము ఇదేదైనా ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఆటోలో వాళ్ళందరి మీద పడి చాలా వరకు